హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. మన ఛానల్ నేమ్ అనేది అలా చేంజ్ చేశాను. ఎందుకంటే తనీ బన్నీ ఛానల్ అనేది కిడ్స్ అనేసి వచ్చేస్తుంది, అందుకని అలా చేంజ్ చేశాను. అయితే మెయిన్ ఈ వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఉందండి. నాలాగా మీరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు, నాలాగా స్ట్రగుల్ అవ్వకూడదని. ఏంటి క్యానల్ పెట్టుకుంది, ఏంటి చెయ్యేలా వాచిపోయింది అనుకుంటున్నారా? నాకు ఈ 2 డేస్ నుంచి మీకు వీడియోస్ అనేవి రావట్లేదు, షార్ట్ వీడియో కానీ చిన్న పోస్ట్ కూడా రాలేదు. నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ 2000 మంది ఉన్నారు కదా, ఎందుకు రావట్లేదా అని 2000 మంది కాకపోయినా ఒక 500 మంది అయినా ఎదురు చూస్తుంటారు కదా, అటువంటి వాళ్ళకి చిన్న వీడియో పెట్టి చెప్దాము ప్రాబ్లం ఏంటనేసి అయితే వీడియో స్టార్ట్ చేశాను. నెక్స్ట్ చిన్న సలహా అండి నా తరపున. ఏంటి అంటే, మీకు ఫీవర్ రాగానే ఒక 1 డే అయింది అంటే నెక్స్ట్ డే నైట్ వచ్చిందంటే నెక్స్ట్ డే అయినా మీ ఇంట్లో ట్యాబ్లెట్ ఉంటే వేసేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోండి. నాలాగా డిలే చేయకండి. నేనేంటంటే ఫీవర్ వచ్చి 2 డేస్ ఉండిపోయానండి. అంటే నార్మల్ ఫీవరే అనుకొని ఉండిపోయాను. నాకు వచ్చేవి ఏంటంటే మలేరియా, టైఫాయిడ్, బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు నా వాయిస్ డిఫరెంట్గా వినిపించడానికి రీజన్ కూడా అదే. ఎందుకంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది, నెక్స్ట్ దీనివల్ల నెక్స్ట్ జలుబు అండి, ఫుల్ జలుబు. ఇవన్నిటి వల్ల నేనేమనుకున్నానంటే జలుబు కదా, జలుబు జ్వరం ఏమో. నేను నార్మల్గా నేను వీక్ అంటారండి మా వీధిలో కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. చిన్నదాన్ని కూడా నువ్వు తట్టుకోలేవు, చాలా వీక్ అంటారు. అలా అంటారు కదా, ఈసారి నేను ధైర్యంగా ఉందాము అనేసి అలా ఉండిపోయాను. ఇంకా 2 డేస్ అయిపోయింది. ఇంకా 3rd డేకి అసలు లేవలేకపోతున్నాను. ఎలా అంటే అసలు వాష్రూమ్ కూడా నా అంతటి నేను వెళ్ళలేకపోయాను. అసలు ఇప్పుడు చెప్తుంటే నాకు కన్నీళ్ళు వస్తున్నాయండి. లేవలేకపోయాను. మా పెద్దోడిని, నాన్న అలా వాష్రూమ్కి తీసుకెళ్ళు ఒకసారి నన్ను అంటే వాడు వాష్రూమ్కి తీసుకెళ్ళి అంత సీరియస్ అయిపోయాను. ఇంకా నేను బతికనేమో అండి, హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటే అప్పుడు అతను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే ఇవన్నీ ఇన్ని ఉన్నాయండి. అందుకే ఈ సీజన్లో మీకు చిన్నది జలుబు వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళిపోండి ప్లీజ్ అండి. నా తరపున ఈ చిన్న సజెషన్ మీకు ఇస్తున్నాను. ఎందుకంటే నాలాగా మీరు ఫేస్ చేయకూడదు ప్రాబ్లం. నాకు 2 కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు వండడం కానీ వండి పెట్టడానికి నెక్స్ట్ అన్నిటికీ చాలా ఇబ్బంది అవుతుంది, చాలా స్ట్రగుల్స్. వాళ్ళకి టైంకి నేను వండి పెట్టలేకపోతున్నాను, నేను కూడా టైంకి తినలేకపోతున్నానండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నెక్స్ట్ నైట్ కూడా ఇంజెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. అందుకే నా ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదు, నాలా మీరు స్ట్రగుల్ అవ్వకూడదని చిన్న సలహా. అందుకని స్పెషల్గా వీడియో అనేది ఒకటి చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక సలహా ఏంటంటే, ఈ సీజన్లో మిరియాల చారు కానీ, అల్లం చారు కానీ, నెక్స్ట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి. నెక్స్ట్ సూప్స్ ఉంటాయి కదా, టమాటా సూప్స్, అటువంటివి సూప్స్ ఎక్కువ తాగండి. వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి. హాట్ వాటర్ ఎక్కువగా తాగుతూ ఉండండి. కానీ వేడివేడి పకోడీలు తిందాం, చికెన్ పకోడీలు తిందాం అనేవి కాదు, మాత్రం అవాయిడ్ చేయండి. చాలా వరకు ఎంత అవాయిడ్ చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం ఈ సీజనల్లో. ఈ వీడియో చేయడానికి రీజన్ ఇదేనండి, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. అయితే మన ఛానల్లో వీడియోస్ రాకపోవడానికి కారణం కూడా ఇదే, ఫీవర్ అండి. అస్సలు లేవలేకపోతున్నాను. బాగా రికవర్ అయిన తర్వాత తప్పనిసరిగా మీ ముందుకు వస్తాను, మంచి వీడియోస్తో, మంచి చిట్కాలతో, మంచి వంటకాలతో, అన్ని వీడియోస్తో వస్తాను తప్పనిసరిగా. మంచి మంచి కాన్సెప్ట్ నా దగ్గర ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ అన్నీ మీ ముందు పెడతాను తప్పనిసరిగా. అయితే వీడియోని అయితే ఇంతతో ఎండ్ చేసేస్తున్నానండి. బాయ్ బాయ్, కీప్ వాచింగ్.